రోజు దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా హరీష్ రావు గారు ఏదైతే ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నారో మన ఆర్థిక శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రానికే ఆర్థిక శాఖ మంత్రి గారు ఇవాళ దుబ్బాక బై ఎలక్షన్స్ని టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. పెట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, నాయకులు అందరూ కూడా అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన స్థాయిని దిగజార్చుకొని ఇవాళ ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తకు ఆయన ప్రెస్ మీట్ పెడతా ఉన్నారంటే ఇవాళ మేము గుర్తు చేయదలుచుకున్నాము. ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు కానివ్వండి, సోషల్ మీడియాలో ఇవాళ ప్రచారాలకు కానివ్వండి, ఇవాళ రఘునందన్ రావు గారి గెలుపు కోసం మొత్తం తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీ అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఏ స్థాయి వాళ్ళైనా సరే ఇవాళ రఘునందన్ రావు గారి అభిమానులు కానివ్వండి, ఇవాళ నరేంద్ర మోడీ గారి అభిమానులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ అభిమానులు ఎక్కడెక్కడి నుంచో దేశం మొత్తం నుంచి వచ్చి ఇవాళ దుబ్బాక బై ఎలక్షన్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి హరీష్ రావు గారు అంటే నిజంగా కూడా ఇవాళ మాకు నవ్వొస్తూ ఉంది. ఎక్కడ అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక ఆర్థిక శాఖ మంత్రి స్థాయిలో మొన్న హరీష్ రావు గారు ఏం మాట్లాడింది, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమిస్తూ ఉంది, పిట్టరెట్టేసినంత కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే సముద్రం అంతా మా మామ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇస్తూ ఉన్నారని చెప్పేసి ఆయనే మొన్న మాట్లాడలేదా? ఆయన మాట్లాడుకుంటేనే ఏమన్నాడు, ఒక్కసారి ఆ వీడియో ఇవాళ మీకు అందరికి కూడా మేము చూపించాలని అనుకుంటా ఉన్నాము. ఆ వీడియోలో మనం అందరం కూడా ఇది ఎక్కడ కూడా ప్రచారం కాలేదు, స్వయాన వీడియో ఒక్కసారి అందరు చూడాల్సిందిగా మీడియా మిత్రులు దీన్ని చూడు. కరోనా వచ్చేది తిప్పలు ఉన్నది జనానికి. వాస్తవానికి మన ఢిల్లీలో నుంచి మనకి ఏం అందుతలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది, అయినా మన కేసీఆర్ ఏమన్నా మనకు తక్కువ చేసిందా? 6 కిలోల బియ్యం కాదు నాయన, కడుపు నిండా తిమ్మని 10 కిలోల బియ్యం ఇచ్చాడు, కిలో పప్పు కూడా ఇచ్చాడు. 6 నెలలు ఏలే గరీబులను కాపాడినా లేదా? మరి ఇలా ఎవరిచ్చిండ్రు? ఈ లాక్డౌన్ వల్ల కావచ్చు, కరోనా ప్రభావం వల్ల అనేక పరిశ్రమలు మూతపడి అనేక మంది ఉపాధి కోల్పోయిన తరుణంలో పేదవాడి ఇంట్లో కూడా పొయ్యి వెలిగించాలి అన్న ఉద్దేశంతో ఆయన ప్రధానమంత్రి కళ్యాణ్ అన్న యోజన ఏ పథకం అయితే ఉందో ప్రతి పేదవాడికి కూడా ఆహార ధాన్యాలు అందజేసే పథకాన్ని మరొక 5 నెలల పాటు పొడిగించారు. ఇప్పటికే 3 నెలల నుంచి ఈ పథకం అమలవుతుంది. ఆ క్రమంలో 80 కోట్ల మందికి ఈ ఆహార ధాన్యాలు అందుతున్నాయి. వాటిని ఈ ఏడాది నవంబర్ నెల వరకు కూడా పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు 90,000 కోట్ల రూపాయలు కేవలం ఆహార ధాన్యాలకు, ఇతరత్ర పప్పు దినుసులు వీటన్నిటికీ కలిపి 1,00,000 కోట్లకు పైగానే ఖర్చు అవుతుంది. అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వం దగ్గర ఉన్న ఫుడ్ రిజర్వ్స్ అన్నిటినీ పంచి పెట్టాలి అన్న నిర్ణయం తీసుకుంది. प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना का विस्तार अब दिवाली అన్నా ఇవాళ ఇది ఎక్కడొచ్చింది, ఏ టీవీలో వచ్చింది? ఇది TV9లో వచ్చింది. మరి TV9 ఎవరిదో మనం అందరికి కూడా తెలుసు, మయోం రామేశ్వరరావు గారు. మయోం రామేశ్వరరావు గారు ఎవరి దగ్గర ఉంటారో మనకందరికి తెలుసు. ఇందులోనే TV9 ఒక ప్రముఖమైనటువంటి ఇవాళ ఛానల్, న్యూస్ ఛానల్ TV9 నిజము అబద్ధము అని చెప్పేసి వాళ్ళే ఇవాళ ప్రచారం టెలికాస్ట్ చేశారు. ఇవాళ దీనికి సమాధానం ఏం చెప్తారని చెప్పేసి మేము హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాం. ఇవాళ నీ స్థాయిని మర్చి ఒక ఆర్థిక శాఖ మంత్రివే ఇవాళ ఒక అభిమాని పెట్టినటువంటి ఒక వీడియోలో ఏమని మాట్లాడతాడైనా, ఈ వీడియోలో ఈ రోడ్డుకు పైసలు వస్తే నాకు తెలియదా, నేను ఒక ఆర్థిక శాఖ మంత్రిని, ₹1 నాకు తెలియకుండా ఇటు రాదు అటు పోదు అని అంటావు. మరి ఇదేందయ్యా నువ్వు మాట్లాడుతున్నది? నువ్వేం మాట్లాడినావు? ఏం మాట్లాడినావు? ఇవాళ గరీబ్ కళ్యాణ్ యోజన కింద
ఇవాళ గరీబ్ కళ్యాణ్ అన్న పథకం కింద ఇవాళ కేంద్ర ప్రభుత్వము బియ్యము పప్పులు పంపిస్తా ఉంటే ఇవాళ 10 కిలోలు నేనే ఇస్తున్నా అని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇస్తాడు. ఇది కేంద్ర ప్రభుత్వం వాటా లేదని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నవి. ఇవాళ ఒక ప్రముఖమైనటువంటి వార్తా సంస్థ దీన్ని టెలికాస్ట్ చేస్తలేదా? మరి ఇవాళ నీ మీద కేసు పెడితే జైలుకు పోవడానికి రెడీగా ఉన్నావా నువ్వు? ఇవాళ ఒక సామాన్య కార్యకర్త ఇవాళ వాట్సాప్లో పెట్టిందని చెప్పేసి ఆ అబ్బాయి మీద కేసులు పెట్టి నువ్వు జైలుకు పంపుతా ఉన్నావు కదా, మరి దీనికి జైలుకు పోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఎలక్షన్ కమిషన్కి మరి ఈ వీడియోని మేము ఎలక్షన్ కమిషన్ని మేము ఇవాళ కోరుతా ఉన్నాము. ఈ వీడియోని సుమోటోగా తీసుకోండి, మీరు సుమోటోగా తీసుకొని ఇవాళ హరీష్ రావు గారిని ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నందుకు జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికే ఆర్థిక శాఖ మంత్రి ఆయన స్థాయిని మర్చి మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి జైలుకు పంపుతూ ఉన్నాడు. ఇవేనా? ఇంతవరకైనా ఇవాళ హరీష్ రావు గారి మాటలు కానివ్వండి, ఆ తర్వాత మరి ఆయన మామ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఏమన్నాడయ్యా? డబుల్ బెడ్రూమ్లు కట్టుకోకపోతే తల నరుక్కుంటా నేను, డబుల్ బెడ్రూమ్లు కాకపోతే తెలంగాణ వస్తే ఒక దళితునే ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఆ వీడియోను కూడా చూద్దాం. మరి తల నరుక్కుంటా కానీ నేను మాత్రం మాట తప్పను అన్నాడు. మరి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ మా రాష్ట్రానికి ఇవాళ బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని గజ్వేల్ పాత బస్ స్టాండ్కి వచ్చి సవాల్ చేయమంటా ఉన్నావు కదా, మరి గదే గజ్వేల్ ఇవాళ కిషన్ రెడ్డి ఆ తర్వాత బండి సంజయ్ గారు అవసరం లేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అవసరం లేదు. ఒక్క 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ యువకులకు వస్తాయి అధ్యక్ష. మనం చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాం. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. డెఫినెట్ గా 1 lakh ఎంప్లాయ్మెంట్ రాబోయే 2 సంవత్సరాల్లో తెలంగాణ యువతకు వస్తుందని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే వాళ్ళ బుడుబుక్క మాటలు వాళ్ళ అబద్ధాలు ఎన్ని అవుతున్నాయంటే కోటలు దాటుతా ఉన్నాయి. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, హరీష్ రావు గారు వాళ్ళ సవాల్ విసురుతా ఉన్నారు. గజ్వేల్ బస్ స్టాండ్ దగ్గరకు వస్తే ఏ చర్చకైనా సిద్ధం అని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నారు. మరి మీరు మాట్లాడినటువంటి మాటలకి టీఆర్ఎస్ పార్టీ మీ మామ ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడినటువంటి మాటలకి మరి సమాధానం ఎవరు చెప్తారు? గదే గజ్వేల్ బస్ స్టాండ్ కాడికి వస్తే మా బండి సంజయ్ అన్న కాదు, మా కిషన్ రెడ్డి అన్న కాదు, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరం వస్తాము. మా రఘునందన్ అన్న వస్తాడు, నీకు రఘునందన్ అన్న ఒక్క సరిపోతాడు, నీకు మా పార్టీ అధిష్టానం అవసరం లేదు, ఒక్క వ్యక్తి చాలు. ఇవాళ సామాన్య కార్యకర్త మాట్లాడినటువంటి మాటలకి ఇవాళ నీకు బుగులు పుట్టి ప్రెస్ మీట్ పెట్టినవు అని అంటే ఇవాళ నైతికంగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి ఒప్పుకుంటా ఉన్నాం. ఇవాళ ఒక సామాన్య కార్యకర్త, ఒక అభిమాని పెట్టినటువంటి ఒక చిన్న మాటకే నువ్వు ఇవాళ ఈ విధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వెన్నులో వణుకు పుడతా ఉందంటే వాళ్ళు నైతికంగా ఇవాళ ఓడిపోయినట్టుగా లెక్క. ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలు ఏమన్నా మీకు కొంచెం ప్రజలులా మీకు సానుభూతి రావాలంటే మా మామ చెప్పినవి అన్నీ కూడా అబద్ధాలు. ఇవాళ మా మామ తల నరుక్కోడు కానీ ఇవాళ గజ్వేల్ బస్ స్టాండ్ కాడ మా మామ చెప్పిన అన్ని అబద్ధాలు, నన్ను క్షమించండి అని నువ్వు ముక్కు నేలకు రాస్తే ఏమన్నా నీకేమన్నా సానుభూతికి కొన్ని ఓట్లు పడతాయేమో. మరి ఈసారి నీకు దుబ్బాక ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు ఇవాళ మా మామ మాట్లాడిన మాటలకు అన్నిటికీ నేనే క్షమాపణ చెప్తా ఉన్నా. ఇన్ని రోజులంతా మేము బోగస్ మాటలు కేవలం ఎలక్షన్ల కోసమే డ్రామాలు ఆడినాము, మమ్మల్ని క్షమించండి, ఇకనైనా మేము బుద్ధి మార్చుకొని అన్ని నిజాలు చెప్తాము అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి అక్కడ బస్టాండ్ కాడ నువ్వు ముక్కు నేలకు రాస్తే ఇవాళ నీ మీద కొంచెం సానుభూతి వచ్చి ఏమైనా గౌరవం దక్కుతుంది. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, దుబ్బాక ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ విజయం నల్లేరు మీద నడక. ఇవాళ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి రఘునందన్ రావు గారిని అసెంబ్లీకి పంపి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆగడాలందరినీ ప్రజల ముందుకు తీసుకొని వస్తారు. మరో గొర్రె మందలకి మళ్ళొక గొర్రె మందను పంపడానికి ఇవాళ ఎవ్వరూ సిద్ధంగా లేదు. పంపితే అసెంబ్లీకి ఒక టైగర్ని పంపుతాం, కానీ గొర్రెల మందలకి ఇంకో గొర్రెని జత చేయమని చెప్పేసి ఊర్లో పోతే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము
హరీష్ రావు గారి సవాల్కి ఇవాళ మేము కూడా వేస్తా ఉన్నాము. మరి నీవు చెప్పినటువంటి మాటలు ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేరున్నటువంటి టీవీ ఛానల్లో నువ్వు చెప్పింది అబద్ధము, నువ్వు చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పి వాళ్ళే ప్రచారం చేశారు. మరి కేసు పెట్టుకొని జైలుకు పోవడానికి నువ్వు రెడీగా ఉన్నావు అని చెప్పేసి మేము సవాల్ చేస్తాము.